శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద నుండి క్రిందికి దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గరికి వారి పైన జాలిపడి యేసు కనికరించి వారిని ముట్టి స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాదు, కానీ క్రీస్తు ప్రభువైన యేసు ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో దేవుని మాటకు లోబడి విధేయత కలిగి అనేక ప్రజలను కనికరించి ముట్టి బాగు చేసి స్వస్థపరిచాడు. తన పరిచర్య కాలంలో ప్రభువు పరిచర్య చేస్తుంటున్నప్పుడు ప్రార్థనతోనే ప్రారంభం చేసినట్టుగా మనం బైబిల్లో చూడగలం. అంత మాత్రం కాదు, కానీ ఏకాంతముగా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఆయన దైవ కుమారుడై ఉన్నప్పటికీ ఏకాంత సమయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేయడం మానుకోలేదు. కాబట్టి విశ్వాసగా దేవుని నమ్మిన వ్యక్తిగా, క్రీస్తు శిష్యునిగా నీవు నేను కూడా అనునిత్యము ఏకాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుతూ విశ్వాసంలో బలం పొందుకొని ఆత్మీయ జీవితంలో పురోగతి పొంది విశ్వాస కార్యాలు చేస్తూ ఈ లోకంలో ముందుకెళ్ళాలి. యేసయ్య కనికర స్వరూపుడు. ఆయన దైవ నరుడును దైవ మానవుడిగా ఉన్నప్పటికీ ప్రభువు ప్రార్థన చేయడం మానుకోలేదు. ఆయనే మనకు మాదిరి, ఆయనే మనం గురిపెట్టుకుని ఈ లోకంలో ముందుకు సాగాలి. కాబట్టి నీవు నేను కూడా విశ్వాస జీవన ప్రయాణంలో ప్రార్థన చేస్తూ అనునిత్యము దేవునికి మహిమ తెచ్చే కుమారునిగా, కుమార్తెగా, సంఘముగా, సేవకునిగా, సేవకులుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని దానించి ధన్యత ఇచ్చినందుకు మేము చెల్లిస్తూ ఆమెను వీక్షిస్తున్న వారిని దీవించిన అన్నిత్యము ఏకాంత ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఆయన బలము పొందుకొని విశ్వాస కార్యాలు చేస్తూ విజయ కార్యాలు చూస్తూ ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఈ లోకంలో ముందుకు నడిచే కృపాభాగ్యం మాకు అందరికి అనుగ్రహించమని దీవించమని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.